సహజంగా వెబ్సైట్స్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పాస్వర్డ్స్ అనేవి మాస్క్ చేయబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీమెయిల్ ఓపెన్ చేసి ఉన్నాను. జీమెయిల్లో సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను sirasir@gmail.com అని టైప్ చేసి ఉన్నాను. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది నేను టైప్ చేసినా కూడా పాస్వర్డ్ అనేది స్టార్స్గా కనపడుతుంది. ఒకవేళ మనం రైట్ క్లిక్ చేసేసి కాపీ అని చెప్పేసి అని ట్రై చేసినా కూడా కాపీ చేసినా కూడా మనకు ఆ పాస్వర్డ్ వచ్చేటప్పటికే స్టార్స్గానే కనపడుతుంది. సో ఇలా స్టార్స్ వన్ పాస్వర్డ్ని మనం చూడాలంటే మన థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఏది వాడాల్సిన పని లేకుండానే సింపుల్గా ఆ ఫీల్డ్లో ఉండగా మౌస్తో రైట్ క్లిక్ చేసేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలాగా కింద డెవలపర్ టూల్స్లో ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ టైప్ దగ్గర మనం పాస్వర్డ్ అనే దాని బదులు టెక్స్ట్ అని చెప్పేసి అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి అప్పటి వరకు స్టార్స్ వన్ పాస్వర్డ్ కాస్త ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న మ్యాటర్ బయట కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerera.co.in వెబ్సైట్ని విజిట్ చేయగలరు.